గత ఎపిసోడ్లో మనం చూశాము తల్లి కోసం త్యాగం చేసే తిరుపతి మరియు శక్తి కోసం మంత్రాలు చేసే సిద్ధయ్య. వారి ఇద్దరి గమ్యం ఒకటే, పాతాళ భైరవి ఆలయం. ప్రతి అడుగు తల్లి ఆరోగ్యాన్ని కాపాడే ఆశతో నిండింది మరియు ధైర్యంతో నిండిన మనసుతో తిరుపతి అడుగులు వేస్తున్నాడు. తల్లి యొక్క ఆశీర్వాదం తన ఆత్మలోని శక్తిని మరింత వెలిగిస్తుంది. ఒక కొత్త ప్రయాణం మొదలవుతోంది. అడవిలోని ప్రతి శబ్దం, ప్రతి అలంకారము అతని ధైర్యాన్ని పరీక్షిస్తున్నట్లుంది. కాని అతను వెనక్కి తిరగలేదు. ప్రకృతి తన మార్గంలో ప్రతి కష్టాన్ని చూపిస్తుంది, కానీ అతని సంకల్పం కదలడం లేదు. ప్రతి దూరపు దృశ్యం కొత్త ఆశలు, కొత్త రహస్యాలను ప్రతిబింబిస్తుంది. గ్రామ వృద్ధుడి కథ నిజం కావచ్చు అని తిరుపతి మనసులో ఊహించాడు. ఆ రహస్య గుహను వెతకాలి. ప్రతి రహస్యం, ప్రతి సూచన అతని దృష్టిలో ఒకే మార్గం చూపిస్తుంది: పాతాళ భైరవి ఆలయం. ఇక సిద్ధయ్య తన మాయశక్తిని మరింత పెంచుకుంటూ భయంకర మార్గంలో అడుగులు వేస్తున్నాడు. నాకు ఆ శక్తి ఎవ్వరూ ఆపలేరు. అతని గర్జనలో గూఢశక్తి కనిపిస్తుంది. ప్రతి మంత్రం, ప్రతి చక్రం భయంకరమైన శక్తిని పునరుజ్జీవింపజేస్తుంది. సిద్ధయ్య పాతాళ భైరవి ఆలయం తన అధిష్టానంగా మారుతుంది అని అనుకుంటున్నాడు. మరియు ఎవరికీ ఆ ఆపడం సాధ్యం కాదు. ప్రతి అడుగు, ప్రతి జాగ్రత్త అతని జీవితం మరియు లక్ష్యాన్ని పరిపూర్ణంగా పరీక్షిస్తోంది. అన్యమైన శబ్దాలు, వెలుగులేని కంట్లు, అడవిలో ప్రతి రహస్యం, ప్రతిబంధం చూపిస్తుంది. తిరుపతి ధర్మం కోసం, సిద్ధయ్య అధర్మం కోసం ఇద్దరూ ఒకే గమ్యానికి చేరతారు. ప్రతి ప్రకృతి శక్తి, ప్రతి విపత్తు వారి ప్రయత్నాలను పరీక్షిస్తుంది. ప్రతి రహస్య గుహ, ప్రతి విగ్రహం అతనిని పాతాళ భైరవి ఆలయానికి దారి చూపిస్తోంది. తిరుపతి ముందడుగు వేస్తున్నాడు. ఆయన గమ్యం ఎక్కడ ముగుస్తుందో వచ్చే ఎపిసోడ్లో చూడవచ్చు.